సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జెండాను జిల్లా కోశాధికారి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిఐటియు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యం, మత సామరస్యం, సామాజిక న్యాయం అనే లక్ష్యాలతో 1970 మే 30న ఆవిర్భవించిందని తెలిపారు. అప్పటి నుండి నేటి వరకు కేవలం వేతనాల పెంపు, ఉద్యోగ పరిరక్షణ కోసం పోరాడుతూ కార్మిక వర్గాన్ని సమాజ మార్పు దిశగా ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. నేడు సిఐటియు దేశంలో అత్యంత బలమైన కార్మిక సంఘంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు, సాజిద్, స్వరూప పాల్గొన్నారు. ముఖ్యంగా 1970 మే 30న సిఐటియు ఆవిర్భావానికి ప్రధాన కారణం ఈ దేశంలో కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ కార్మికులను అనేక రకాల మోసాలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యం చేసేటువంటి దానికోసం సిఐటియు ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం మొదటి రోజు నుంచి ఇప్పటి 56 సంవత్సరాల కాలంలో దేశంలో పెద్ద సంఘంగా ఆవిర్భవించినటువంటి చరిత్ర సిఐటియుకు ఉన్నది. అంతేకాదు దేశంలో అన్ని వర్గాల కార్మికులు, సంఘటిత, అసంఘటిత, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి అన్ని వర్గాల కార్మికులకు, వాటితో పాటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటాలకు నిలుస్తున్నటువంటిది సిఐటియు ఏకైక సంఘం. వారితో పాటు కర్షకులైనటువంటి రైతులకు సమస్యలు వస్తే కూడా అండగా నిలబడి రైతు పోరాటాలకు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి సంఘం ఏకైక సంఘం సిఐటియు మాత్రమే. సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ఇప్పటికీ దేశంలో అనేక కార్మిక వర్గానికి మేలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు ముందుకు తీసుకొచ్చినప్పుడల్లా సమరశీల పోరాటాలు నిర్వహించి హక్కులను కాపాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వెనక్కు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి.